అసలేం చేసింది ఎస్ఆర్హెచ్ ఆక్షన్ లో? మనం ప్రతిసారి ఆక్షన్ లో ఆర్సీబీ వాళ్ళని ట్రోల్ చేస్తుండే, కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళకంటే దరిద్రంగా పర్ఫామ్ చేశారు. అసలు 2025 లో వాళ్ళు ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఏంది? వాళ్ళ బౌలింగ్. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ని కొనాలి. కానీ వాళ్ళేం చేశారు? అదేదో లాటరీ టికెట్స్ ఉన్నట్టు ప్లేయర్స్ ని కొన్నారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? మీరు ఒక్కసారి వాళ్ళ ఆక్షన్ లో కొన్న ప్లేయర్స్ ని చూడండి. అందులో 6 బేస్ ప్రైజ్ గా ఉన్నారు. ఆ 6 ప్లేయర్స్ లో ఒక్కరు కూడా ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. నిజం చెప్పాలంటే వీళ్ళు ఆక్షన్ లో కొనడమేమో గానీ వేరే వాళ్ళని కొనకుండా చేద్దామని అనుకున్నారు. ప్రశాంత్ వీర్ వచ్చినప్పుడు సిఎస్కే తో పోటీపడి ప్రైజ్ ని పెంచారు. కార్తిక్ శర్మ వచ్చినప్పుడు మళ్ళీ సిఎస్కే తో పోటీపడి మళ్ళీ ప్రైజ్ ని పెంచారు. మంగేష్ యాదవ్ వచ్చినప్పుడు ఆర్సీబీతో పోటీపడి ప్రైజ్ ని పెంచారు. జాష్ ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఎల్ఎస్జీతో పోటీపడి ప్రైజ్ ని పెంచారు. ఇలా ఎందుకు చేశారో వాళ్ళకే తెలియాలి. సరే, ఇప్పుడు వీళ్ళ ఆక్షన్ సమరీ చూద్దాం. వీళ్ళ ఆక్షన్ లో 20.5 crores ని ఖర్చు చేశారు. ఇంకా పర్స్ 5.45 crores మిగిలింది. ఆక్షన్ అయిపోయేసరికి అన్ని టీమ్స్ తో పోలిస్తే వీళ్ళ దగ్గరనే హైయెస్ట్ పర్స్ ఉంది. టోటల్ ప్లేయర్స్ 25, ఫారెన్ ప్లేయర్స్ 8. ఆక్షన్ లో మొత్తం 10 ప్లేయర్స్ ఉన్నారు. అందులో 6 లాటరీ టికెట్స్ ఉన్నాయి. జోక్స్ అపార్ట్, వీళ్ళు ఆక్షన్ లో ఎవరెవరిని కొన్నారో చూద్దాం. ముందుగా వీళ్ళ హైయెస్ట్ బిడ్డింగ్ ప్లేయర్ లియం లివింగ్స్టోన్. ఇతను ఏకంగా 13 crores పెట్టి తీసుకున్నారు. నిజంగా వీళ్ళకి తీసుకునే ఉద్దేశం ఉంటే ఫస్ట్ రౌండ్ లోనే తీసుకుంటే అయిపోయి ఉండేది. ఫస్ట్ రౌండ్ లో అన్సోల్డ్ అయ్యాడు. థర్డ్ రౌండ్ లో ఏకంగా 13 crores పెట్టి ఎల్ఎస్జీతో ఫైట్ చేసి తీసుకున్నారు. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. లివింగ్స్టోన్ ఏమీ బ్యాడ్ ఆప్షన్ కాదు. ఇతను ఎట్లాంటి బ్యాటరో మనందరికీ తెలుసు. ఎలాగో వీళ్ళకి స్పిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి స్పిన్ బౌలింగ్ లో కూడా హెల్ప్ చేస్తాడు. ఇప్పటికే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఫైర్ పవర్ తో నిండిపోయింది. అందులోకి ఇంకొకటి యాడ్ అయ్యాడు. తర్వాత జాక్ ఎడ్వర్డ్స్. ఇతన్ని 3 crores పెట్టి తీసుకున్నారు. ఇతను ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్. ఇది కూడా మంచి పిక్కే, ఎందుకంటే రీసెంట్ గా జరిగిన బీబీఎల్ లో బాగా పర్ఫామ్ చేశాడు. తర్వాత సలిల్ అరోరా. ఇతను 1.5 crore పెట్టి తీసుకున్నారు. ఇది వీళ్ళ ఆప్షన్ లోనే బెస్ట్ పిక్. ఇతను పంజాబ్ కి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అభిషేక్ శర్మ అనే డేంజర్ రా బాబు అంటే ఇతను అంతకు మించి ప్లేయర్. రీసెంట్ గా జరిగిన స్మాట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిండు. ఇతని కోసం ముంబై ఇండియన్స్ కూడా బిడ్ చేసిందంటే ఇతను ఏ రేంజ్ ప్లేయరో మీరే అర్థం చేసుకోండి. తర్వాత శివాంగ్ కుమార్. ఇతని బేస్ ప్రైస్ 30 lakhs కి తీసుకున్నారు. ఇతను మధ్యప్రదేశ్ తరఫున ఆడతాడు. ఇతను చైనామన్ బౌలర్, అంటే కుల్దీప్ యాదవ్ లాగా. ఇతను నాట్ ఓన్లీ ఆ బౌలర్, అలాగే మంచి బ్యాటర్ కూడా. క్విక్ వికెట్స్ పడ్డప్పుడు ఇన్నింగ్స్ ని యాంకర్ చేసి ఆడగలడు. తర్వాత సకీబ్ హుసేన్. ఇతని బేస్ ప్రైస్ 30 lakhs కి తీసుకున్నారు. ఇతను బీహార్ తరఫున ఆడతాడు. 140 స్పీడ్ తో వేస్తాడని ఇతనికి పేరుంది. తర్వాత ఓంకార్ తర్మాలే. ఇతని బేస్ ప్రైస్ 30 lakhs కి తీసుకున్నారు. ఇతను విదర్భ తరఫున ఆడతాడు. కన్సిస్టెంట్ గా 140 స్పీడ్ తో వేసే కేపబిలిటీ ఇతనికి ఉంది. ఇతను ఎస్ఆర్హెచ్ కి ట్రయల్స్ కి వెళ్ళినప్పుడు ఓన్లీ 2 overs వేస్తుండే ఇంజురీ వల్ల. కానీ ఆ 2 overs వేసి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ వరుణ్ నాయర్ ఇంప్రెస్ చేశాడు. తర్వాత ప్రఫుల్ ఇంజే. ఇతని బేస్ ప్రైస్ 30 lakhs కి తీసుకున్నారు. ఇతను విదర్భ తరఫున ఆడతాడు. రీసెంట్ గా జరిగిన విదర్భ ప్రో T20 లో బాగా పర్ఫామ్ చేశాడు. తర్వాత అమిత్ కుమార్. ఇతని బేస్ ప్రైస్ 30 lakhs కి తీసుకున్నారు. ఇతను జార్ఖండ్ కి చెందిన లెగ్ స్పిన్నర్. ఇతను తన బౌలింగ్ తో గ్లెన్ మ్యాక్స్వెల్, కేశవ్ మహారాజ్, ఎంఎస్ ధోనిని కూడా ఇంప్రెస్ చేశాడు. తర్వాత శివం మావి. ఇతని బేస్ ప్రైస్ 75 lakhs కి తీసుకున్నారు. ఇతను గతంలో కూడా ఐపీఎల్ ఆడాడు, కేకేఆర్ కు మరియు జీటీకి. ఇతను పవర్ ప్లే బౌలర్. రీసెంట్ గా తన బ్యాటింగ్ పైన ఫోకస్ చేస్తున్నాడని రిపోర్ట్స్ వచ్చినాయి. తర్వాత క్రేన్స్ ఫులేత్రా. ఇతని బేస్ ప్రైస్ 30 lakhs కి తీసుకున్నారు. ఇతను సౌరాష్ట్రకి చెందిన చైనామన్ బౌలర్. ఇది కూడా మంచి పిక్కే, ఎందుకంటే రీసెంట్ గా జరిగిన సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో బాగా పర్ఫామ్ చేశాడు. దానిపై చాలా అంచనాలు ఉన్నాయి. లాస్ట్ 2 seasons నుంచి ఎస్ఆర్హెచ్ కి నెట్ బౌలర్ గా ఉన్నాడు. ప్యాసన్ లాంటి ప్లేయర్ కూడా రేట్ చేశాడు ఇతని బౌలింగ్ పిక్ చేయడం కష్టంగా ఉందని. ఈ బౌలింగ్ తో వెళ్తే బ్యాటింగ్ లో 300 ఏమో గానీ బౌలింగ్ లో 300 పక్కా అవుట్పించుకుంటారు. వీళ్ళకి ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే యంగ్స్టర్స్ మరీ అంత పాపులర్ కాదు, అలాగే ఎక్కువ ప్రైజ్ పెట్టి కూడా తీసుకోలేదు. ఇప్పుడు మీరు సిఎస్కే లో చూసుకుంటే ప్రశాంత్ వీర్ ఇంకా కార్తిక్ శర్మ వీళ్ళిద్దరిని కూడా 14 crores పెట్టి తీసుకున్నారు. సో వాళ్ళిద్దరు ఆ ప్రైస్ ట్యాగ్ ప్లేయర్ కి ఫ్రీగా ఆడలేరు. కానీ వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. వీళ్ళ గేమ్ ని వీళ్ళు ఫ్రీగా ఆడుకోవచ్చు. ఒకవేళ ఫెయిల్ అయినా ఎవరేం పట్టించుకోరు. సరే, ఇప్పుడున్న ప్లేయర్స్ తో వీళ్ళు ఏ ప్లేయింగ్ తో వెళ్తే బెస్ట్ ఉంటుందో చూద్దాం. ముందుగా ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ. లీగ్ లోనే వన్ ఆఫ్ ది డేంజరస్ ఓపెనింగ్ పేరు వీళ్ళది. వీళ్ళు ఆల్రెడీ ఎంత విధ్వంసం సృష్టించిందో మనం గత సీజన్స్ లో చూసినాం. తర్వాత నంబర్ 3 లో ఇషాన్ కిషాన్, నంబర్ 4 లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 5 లో క్లాస్ అని ఆడతారు. ఇది వీళ్ళ మిడిల్ ఆర్డర్. ఇక ఇషాన్ కిషాన్ గురించి చెప్పక్కర్లేదు, అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా జరిగిన స్మాట్ ఫైనల్ లో సెంచరీ కొట్టి వాళ్ళ టీం ని గెలిపించిండు. అందుకే వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా కంబ్యాక్ ఇచ్చాడు. క్లాసన్ ఎలాంటి ప్లేయరో మనందరికీ తెలుసు, కానీ అతను ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చిండు. ఎస్ఏ నుండి తప్పిస్తే వేరే ఏ లీగ్ కూడా ఆడడం లేదు. సో అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు. మరి చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది. ఇక నితీష్ కుమార్ రెడ్డి అంత మంచి ఫామ్ లో లేడు. లాస్ట్ సీజన్ లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేడు. మరి చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది. ఇక నంబర్ 6 లో లాస్ట్ ఇయర్ వీళ్ళకి అనికేత్ వర్మ ఆడిండు. కానీ ఈసారి స్టార్టింగ్ నుంచే సలిల్ అరోరాని ఆడిపిస్తే బెటర్. నంబర్ 7 స్పాట్ వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటది. ఎందుకంటే లివింగ్స్టోన్ ఆడిపియాలా లేదా వేరే ప్లేయర్ ఆడిపియాలా అనేది. ఒకవేళ లివింగ్స్టోన్ ఆడితే వీళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటది, అది తర్వాత చెప్తా. సరే, ఇప్పుడు లివింగ్స్టోన్ ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం. నంబర్ 7 లో లివింగ్స్టోన్, నంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నంబర్ 9 లో శివం మావి, నంబర్ 10 లో హర్షల్ పటేల్, నంబర్ 11 లో దిశాన్ అన్సారీ, అలాగే
ఇంపాక్ట్ క్రేన్స్ ఫులెత్రా ఆడతారు. ఒకవేళ లివింగ్స్టన్ ఆడితే లివింగ్స్టన్ తో పాటు 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళతో పాటు నితీష్ ని అలాగే అభిషేక్ ని వేపియాలి. మనకి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి తెలిసిందే, ఎవరెప్పుడు ఫెయిల్ అవుతారో తెలియదు. కాబట్టి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటేనే మంచిది. వీళ్ళ టాప్ 6 సాలిడ్ గా ఉంది. కాబట్టి నంబర్ 7 లో లివింగ్స్టన్ లాంటి ప్లేయర్ వీళ్ళకి సూట్ కాడు. నంబర్ 7 లో బ్రైడన్ కార్స్ వీళ్ళకి మంచి ఆప్షన్. ఎందుకంటే ఇతను బ్యాటింగ్ చేయలేడు, అలాగే పవర్ ప్లేలో వికెట్ టేకింగ్ ఎబిలిటీ కూడా ఇతనికి ఉంది. తర్వాత నంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నంబర్ 9 లో హర్షల్ పటేల్, నంబర్ 10 లో ఈశాన్ అన్సారీ, నంబర్ 11 లో క్రేన్స్ ఫులేత్రా ఆడతారు. ఇక ఇంపాక్ట్ గా శివం మావి, తర్మాలే లేదా స్పిన్నర్ కావాలంటే అమిత్ కుమార్ కూడా ఆడతారు. ఈ ప్లేయింగ్ లెవెన్ తో వెళ్తే టీం బ్యాలెన్స్డ్ ఉంటది. మీరేమనుకున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. మరి చూద్దాం ఈసారైనా ఎస్ఆర్హెచ్ వాళ్ళ థర్డ్ టైటిల్ ని సొంతం చేసుకుంటారా లేదా అనేది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది నా ఫస్ట్ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నేను అందరిలా మోడీ ఇష్టం ఉంటే లైక్ చేయండి, ఫ్లాష్ మ్యాన్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.